ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ దాసుడు ఆచార్య మంగళాశాసనములతో భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ మన సంకష్టహర చతుర్థి మనకి ఏ విధంగా అయితే మాస శివరాత్రులు, ఈ యొక్క సంకష్టహర చతుర్థులు ఇవన్నీ కూడా మనం పెద్దలందరూ కూడా మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయంలో ఈ యొక్క సంకష్టహర చతుర్థి గురించి మనం చిన్న వచనాలుగా మనం తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్క మాసంలో కూడా బహుళపక్షం చతుర్థి నాడు వచ్చేటువంటిది ఈ యొక్క సంకష్టహర చతుర్థి. అయితే అది మంగళవారం నాడు కనుక వచ్చిందనుకోండి, ఆ యొక్క సంకష్టహర చతుర్థి అంగారక చతుర్థిగా, అంగారక సంకష్టహర చతుర్థిగా మనకి పరిగణించబడుతుంది. అంటే అన్ని సంకష్టహర చతుర్థుల్లో కన్నా ఈ యొక్క అంగారక సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వచ్చితే దాని యొక్క విశేషమైనటువంటి ఫలమే రెట్టింపు ఉంటుందని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సంకష్టహర చతుర్థి ఎక్కువగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇటు మహారాష్ట్రలో కూడా చాలామంది ఎంతో వైభవంగా ఆచరిస్తూ ఉంటారు. మనం కూడా చాలామంది సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి అభిషేకం చేయడం చాలా విశేషంగా మన వాళ్ళు కూడా చాలా చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సంకష్ట అనే పదానికి మనకి ఏదైతే మూలం ఏంటంటే కష్టమైనటువంటి సమయంలో విముక్తి లభించడం. మనం ఏ విధంగా అయితే కష్ట సమయాల్లో విముక్తి లభించడాన్నే మనం సంకష్ట అని ఒక సంస్కృత మూలం కూడా మనకి తెలియపడుతుంది. అయితే ఈ చతుర్థి అంటే మనకి ఎలాగో తెలుసు, వినాయక చతుర్థి ఎలాగో చతుర్థి అనేది నాలుగో రోజు దేనికి ప్రాధాన్యత? అధిదేవత ఎవరు? ఆ యొక్క గణేశుడు, ఆ యొక్క గణపతి. కాబట్టి ఆ రోజున అధిదేవత అయినటువంటి గణపతికి మనం ఏ విధంగా చేయాలి అంటే, ఎలాగో బ్రహ్మముహూర్తంలో లేసి స్నానములు మొదలైనటువంటి కూడా మనం ఆచరించి ఆ అధిదేవతకు ఏదైతే గణపతి యొక్క అధిదేవత అవుతుండో ఆ రోజున సంకష్టహర చతుర్థి రోజున ఆ యొక్క స్వామిని మనం షోడశ ఉపచారాలతో పూజించి ఉపవాసాన్ని మనం చేయాలి. ఆ రోజు పళ్ళు కానీ పాలు కానీ తీసుకోవచ్చు. అలాగే పూజ అయినటువంటి ఆ రోజున సాయంత్రం చంద్రుని యొక్క దర్శనం చేసుకున్న తరువాత మనం చేసినటువంటి ఉపవాసాన్ని అంతా కూడా మనం అప్పుడు విరమించాలన్నమాట. అయితే ఈ యొక్క విగ్రహాన్ని మన యథాప్రకారంగా మనకి గణపతికి తెలియదే ఉంది, దుర్వాస గణపతి కాబట్టి గడ్డి దర్భగడ్డితో కానీ గడ్డితో మనం ఆచరించడం, పూలు పళ్ళు యథాప్రకారంగా మనం ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో అదే విధంగా అలంకరించి చంద్రుని యొక్క దర్శనం సాయంత్రం ప్రకారంగా చేసుకుని మనం ఉపవాసం విరమణ చేస్తున్నాం. అయితే ఈ యొక్క సంకష్టహరికి సంతానం లేనటువంటి వారు కూడా విశేషమైనటువంటి భాగ్యాన్ని కాదు, ఇన్ని సంకటహర చతుర్థులు మనం ఆచరించినట్లయితే ఈ కార్యం నెరవేరుతుంది. ఈ యొక్క ఈ చతుర్థులు కూడా మనకు మాసంలో ప్రతి ఒక్క మాసంలో ఒక్కొక్క గణపతిని మనకు విశేషంగా ఆదరించినట్టుగా పెద్దలు చెప్తూ ఉంటారు ఈ యొక్క సంకష్టహర చతుర్థుల్లో. అయితే ఒక్కో వ్రతానికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది. అంటే ఈ సంకష్టహర చతుర్థికి ఈ గణపతిని కనుక మనం ఆరాధించినట్లయితే ఈ యొక్క ఫలితం మనకి లభిస్తుంది. అలాగే మనకి చైత్రంలో ఒక గణపతి పేరు, వైశాఖంలో అలాగే చైత్రమాసంలో వికట మహాగణపతి అని చెప్తూ ఉంటారు. ఆ రోజున మనం ఆచరించాల్సినటువంటి విధానం, ఆ రోజున స్వామికి ఏ విధంగా చేయాలి. అలాగే వైశాఖ మాసంలో, అలాగా ఈ యొక్క 12 నెలల్లో కూడా మాసాల్లో కూడా ఆ యొక్క మాసంలో ఉన్నటువంటి గణపతి యొక్క నామాన్ని ఒక్కొక్క గణపతిని మనం ఆరాధించుకుని ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున కనుక మనం ఆరాధించినట్లయితే మనకి సకలమైనటువంటి ప్రయోజనం కూడా ఆరోగ్యవంతంగా కానీ మనం కోరినటువంటి కోరికల విధంగా కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలుగా కానీ అన్నింటికీ కూడా పోయి నిర్మూలనగా చేయటానికి అన్నింటికీ అధిదేవత అయినటువంటి గణపతి వల్లే అవుతుంది అని ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున చెబుతుంది. కాబట్టి ఈ యొక్క మనకి పుష్యమాసంలో వచ్చేటువంటి
ఈ యొక్క బహుళ చతుర్థి అయితే ఏదైతే ఉందో ఆ రోజున మనం యథాప్రకారంగా చెప్పినట్టుగా గణపతిని ఆరాధనగా చేసి వీలైతే ఉపవాసం లేకపోతే చంద్రుని దర్శనం తరువాత మరలా స్వామివారికి పునః అర్చన చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం పొందుదాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.